పేదల సొంత ఇంటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గల్లామాధవి తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో స్థలముండి ప్రభుత్వ సాయంతో ఇల్లు కట్టుకున్న లబ్దిదారులకు ఇంటి తాళాలను అందించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణంకు నిధులు కేటాయించడం వల్లే పేదలు ఇళ్లను నిర్మించుకోగలుగుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. ఇప్పుడు ఎప్పటి నుంచో దీన్ని పెండింగ్లో పడిపోయిన ఈ ఇళ్ళన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన దీన్ని ప్రారంభించి ఈరోజు సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి లబ్ధిదారులందరికీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్న ప్రతి సామాన్యుడికి PMAY స్కీమ్ కింద 2.0 స్కీమ్ కింద దాదాపుగా నా పశ్చిమ నియోజకవర్గంలోనే 636 బెనిఫిషరీస్ని గుర్తించడం, వారందరికీ కూడా ఈ యొక్క తాళాలని అందించడం, వారికి సామూహికంగా గృహప్రవేశాలు వారి చేత చేయించడం అనే కార్యక్రమాన్ని చేపట్టి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా సూళ్లూరుపేటలో ఈరోజు ఈ టిట్కో ఇళ్ళని కూడా ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఇల్లు సామాన్యుడికి ఎంత అవసరమో ఎంత ముఖ్యమో దాన్ని నిజంగా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి గత ప్రభుత్వ నిర్లక్ష్యంలో నుంచి బయటికి వచ్చి ఎంతో భారమైన నేటి పరిస్థితి రాష్ట్ర పరిస్థితికి ఎంతో భారమైనప్పటికీ కూడా ముందు ప్రప్రథమంగా ఇల్లు పేదలకు అందజేయాలి అన్న ఒక సత్సంకల్పంతో ఎంతో భారంగా ఉన్నా కూడా కినపటి బడ్జెట్లో మనం చూసుకుంటే 2025 బడ్జెట్లో దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు కేవలం ఈ హౌసింగ్కి మిగిలిపోయిన పనులకి దాన్ని ఖర్చు చేసి వీటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఫేజ్డ్ మేనర్గా ఈ ఇళ్ళన్నింటినీ కూడా వాళ్ళకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా చాలా సంతోషం. మరి మనము ఇప్పుడు నాగశ్రీమణి అనే బెనిఫిషరీ దగ్గర ఉన్నాము. వారి ఇంటికి ఈరోజు గృహప్రవేశం చేసుకోవడం జరిగింది. చాలా చాలా సంతోషం. వారు కూడా వారి మాటల ద్వారా మనము చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు మన అందరం విందాం. ఈ సందర్భంగా అందరి బెనిఫిషరీస్ తరపున మన రాష్ట్ర ప్రజల తరపున చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు.